ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ యొక్క దేవుని వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, దేవుడు మెండైన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించును గాక. మరి టీవీలో, యూట్యూబ్ లో మరి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దేవుడు దర్శించి వారిని బలపరచును గాక. ఆమేన్ చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మన అందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి మాట దేవుడు ఒక హెచ్చరికతో కూడేటువంటి మాట మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి ఆ సందర్భంలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇద్దరు, అంటే చెరొక ప్రక్క, అంటే యేసుక్రీస్తుకు రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, ఇరువురి దొంగలను కూడా సిలువ వేయడం జరిగింది. అందులోని ఒక అద్భుతమైన మాట ద్వారా మనం ఏం నేర్చుకుందాం? దేవుని వాక్యములోకి వెళ్దాం. మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ మీ బైబిల్లో ఈ యొక్క వాక్యాన్ని మీ డైరీలో, నీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని, డైరీలో రాసుకుని, హృదయములో దాచిపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడే మాట? 2000 సంవత్సరముల కిందట కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో బలియాగముగా మార్చబడుతున్నప్పుడు, ఆయన కృప ప్రత్యక్షమైనప్పుడు ఆ ఇరువురు దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తును నిజంగా కనుగొని, తను ఏమైనాడో తెలుసుకొని, నిజంగా అతడు విడుదలను పొందుకొని, పాప క్షమాపణ పొందుకొని, పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడి, అంతేకాదు కానీ యేసుక్రీస్తు వస్తాడని తెలుసుకొని, అంతేకాదు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, తాను చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలంగా శిక్ష అనుభవిస్తున్నానని ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెబుతున్నాడండి. చెబుతూ ఈరోజు యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినము మొదలుకొని యేసుక్రీస్తు రాకడ వరకు ప్రపంచంలో ఎంతమంది పుట్టి ఉన్నారో వారందరూ కూడా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి హెచ్చరికను ఆ దొంగ చేస్తున్నాడు. ఏంటి ఆ దొంగ అంటే చూడండి మాట మరొక్కసారి చెప్పి మన వాక్యం లోపలికి వెళ్దాము. అయితే రెండో వాణ్ణి గద్దించి, అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఈ మాట అండి, దేవునికి భయపడవా. ఇది ఎంతవరకు జరుగుతుందంటే, ఈ యొక్క కేక, ఈ యొక్క అరుపు, ఈ యొక్క గద్దింపు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు రాకడ వరకు ఒక హెచ్చరికతో కూడింది, ఒక గద్దింపుతో కూడింది. దేవునికి భయపడవా అనే మాట. ఎందుకు దేవునికి భయపడవా అని ఇక్కడ అంటున్నాడు తెలుసా? బిడ్డలారా, దేవునికి ఎప్పుడైతే భయపడకుండా ఉంటామో మొట్టమొదటిగా మన జీవితంలో జరిగేది ఏం తెలుసా? మనకి ఇష్టమైన జీవితం జీవిస్తాం, దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాము. అప్పుడే నువ్వు దేవుని, మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తుని మళ్ళీ సిలువ వేసే క్రైస్తవురాలుగా మార్చిపెడతావు. రెండో అద్భుతం చెప్పమంటావా? నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడవో నీ మనస్సాక్షి నీవే నాశనం చేసుకుంటావు. మూడో అద్భుతం చెప్పమంటావా? నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడవో నీ నుంచి నీ పిల్లలు కూడా అదే శాపాన్ని అనుగ్రహిస్తావు. నాలుగో అద్భుతం చెప్పమంటావా? నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడవో నీ ప్రియ దేవుని బిడ్డ, నీ మీద ఉన్న శాపము నీ కుటుంబానికి, నీ పిల్లలకు, ఈ తరము వారికి, నీ ఊరి వారికి ఒక శాపంగా నీ జీవితము నీవే వారికి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే ప్రియ బిడ్డారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవునికి భయపడవా? ఆ దొంగ గద్దిస్తూ ఉన్నాడండి. ఎందుకు గద్దిస్తున్నాడు తెలుసా? దేవుడికి భయపడిన ప్రతి వ్యక్తి జీవితంలో వారి జీవితాలు విభిన్నమైన రీతిలో ఉంటాయండి. ఎందుకు తెలుసా? ఒక మాటగా చెప్పాలంటే, సాతాను చేతిలోకి వెళ్ళిపోయి వారికి ఇష్టమైన జీవితం జీవించడం మొదలు పెడతారు. ఆ జీవితం ద్వారా ఎవరికి సంతోషం ఉండదు, ఎవరికి సమాధానం ఉండదు, చివరికి వారికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, చివరికి
చెప్పమంటారా? అల్పకాల సుఖభోగాలు అనుభవించిన తర్వాత తమను తామే బాధపరుచుకుంటూ దేవుని దూషిస్తూ అసలు మమ్మల్ని ఎందుకు పుట్టించావు అనే స్థాయికి వెళ్ళిపోతారు. అందుకే దేవుని వాక్యం ఒక హెచ్చరికతో కూడిన మాట. ఈ రెండవ దొంగ మొదటి దొంగని హెచ్చరిక చేస్తున్నారు. ఈ రెండు దొంగల విషయాన్ని మనం లోతుకెళ్తే, యేసుక్రీస్తు రాకడ వరకు మొదటి దొంగలు ఉంటారు, రెండవ దొంగలు ఉంటారండి. మొదటి దొంగలు ఎవరంటే లెక్క చేయని వాళ్ళండి, తమకిష్టమైన జీవితం జీవించేటువంటి వాళ్ళండి. అయితే రెండవ దొంగలు ఎవరు తెలుసా? వారి క్రియలకు ప్రతిఫలం పొందుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. అనేకుల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయ్యా, నా జీవితం పాడైపోయింది, నేను రక్షించబడ్డాను, సత్యం తెలుసుకున్నాను, నాకు దేవుడు మారుమనసుని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నా మాట విని నీ జీవితాన్ని మార్చుకో అనే మాట. ఒక మాట చెప్పమంటారు ప్రియమైన బిడ్డలారా, రెండవ వ్యక్తి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏంటి తెలుసా? రెండవ వ్యక్తి దొంగ అయినప్పటికీ కూడా అతను యేసుక్రీస్తును అంగీకరించాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి మీదకి దిగి వచ్చాడు. అతని గురుడితనాన్ని దేవుడు కొట్టివేశాడు. అతడు నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు దేవుడని నమ్మాడు. ఆయన యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు రాకడకు వస్తాడని గ్రహించాడు. కాబట్టి అతని హృదయము తెరవబడిందండి. అతని హృదయం తెరవబడింది. అతడు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన మాట యొక్క శక్తి క్రీస్తు రాకడ వరకు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఇక్కడ ఇంకొక మాట చెప్పమంటారా? ఇతని మీద ఏ ఆత్మ అయితే దిగి వచ్చిందో, ఏ అభిషేకం అయితే దిగి వచ్చిందో, ఏ కృపది దిగి వచ్చిందో అటువంటి వ్యక్తులు ఈ భూమి మీద అనేకులు ఉన్నారండి. ఎందుకు తెలుసా? దొంగ జీవితాన్ని జీవించి తమకిష్టమైన జీవితాలు అనుభవిస్తూ దేవుడి కృపను బట్టి వారి మీదకి రక్షణ వచ్చినప్పుడు వారి పాపములను తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తూ వాళ్ళు ప్రపంచంలో అనేక మందికి హెచ్చరిక చేస్తూ ఉంటారండి. ఏంటి ఆ హెచ్చరిక అంటే, నువ్వు దేవునికి భయపడితే నీ జీవితం మార్చబడుతుంది. ఈ రెండవ దొంగ మీద ఉన్న అభిషేకము లేదా ఆత్మ అనేకుల మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, వారు అద్భుతమైన రీతిలో దేవుడి వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ప్రపంచంలో దేవునికి భయపడని వారందరికీ కూడా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, ఆ దేవుని యొక్క శక్తిని గురించి వివరిస్తూ ఉంటారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, దేవునికి భయపడరా అని ఈ రెండవ దొంగ హెచ్చరిక చేస్తున్నాడండి. అయితే దేవునికి భయపడకుంటే ఏం జరుగుతుంది? భయపడితే ఏం జరుగుతుంది? నీ జీవితంలో ఈ విషయంలో ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, అది నీ మీదనే ఆధారపడి ఉందండి. నువ్వు దేవునికి భయపడి జీవిస్తావో, దేవునికి భయపడకుండా జీవిస్తావో, నీ మీదనే. దేవుడైతే ఫ్రీడమ్ ఇచ్చాడు. ఒక హెచ్చరికతో కూడిన మాట దేవుడు రిలీజ్ చేస్తాడండి. ఏంటి మరి? దేవునికి భయపడితే ఏంటి, భయపడకపోతే ఏంటి? అయితే ఒక మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి మనం తీసి చదువుకుందామా? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకున్నట్టు, బాధకు శ్రమకు కారణమవునని నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనమే నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహమే నిన్ను గద్దించునని సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. ఏంటి మాట? ఇది గాడ్సన్ చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ దేవుడని యెహోవాను విసర్జించుడు. దేవుని ఎప్పుడైతే విసర్జించుతావో, చూడండి, రెండవ విషయం జరిగే అద్భుతమైన కార్యం ఏం తెలుసు? నీకు నా ఎడల భయభక్తులు లేకున్నట్టు, దేవుని యందు భయభక్తులు లేకుండాటి జరిగే మూడవ కార్యం ఏం తెలుసా? బాధకును శ్రమకును కారమవునట్లు. బాధకును శ్రమకును కారమవునట్లు. రూట్ ఎట్లా పోతుందో తెలియదండి. ఈ లోకము భయంకరమైంది. ఈ లోకంలో సాతాను రాజ్యము భయంకరంగా విస్తరించబడింది ప్రియమైన బిడ్డలారా. ఏ విధంగా ఒక వ్యక్తి జీవితాన్ని కబలిస్తుందో తెలియదు, ఏ భయంకరమైన విపత్తులకి నడిపిస్తుందో కూడా తెలియదు. అయితే నీ జీవితంలో ఒక చక్కటి మంచి జీవితం జీవించాలంటే రెండో మార్గం లేనేలేదు, ఒకటే మార్గం. అదే నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయనకు భయపడినప్పుడే దేవుడి కృప, దేవుడి దీవెన, దేవుని సన్నిధి, దేవుడి అభిషేకం, దేవుడి ఆత్మ, దేవుడి బలము, దేవుడి తోడు, దేవుడి సమాధానము, దేవుడిచ్చే నెమ్మదితో దీర్ఘాయుష్మంతుడిగా నిజముగా క్రీస్తును పోలి, క్రీస్తును ధరించుకొని, క్రీస్తుకు సాక్షిగా ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన జీవితం నీ తరములో నీవు జీవించగలవు ప్రియమైన బిడ్డలారా. అదే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టినట్లయితే నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి లోకములో అన్నిటినీ ఆశించి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా?
మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేది, పతనానికి తీసుకెళ్లేది ఆశ. అది దేవుని కొరకు ఆశ కలిగినట్లయితే ఆశను దేవుడు తృప్తిపరచగలడండి. అదే ఈ లోకములో నువ్వు ఆశ కలిగినట్లయితే నిజముగా అది నిన్ను దురాశలోనికి తీసుకెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి పడిపోయేదానికి కారణాల్లో భయంకరమైన కారణం దురాశ. అందుకే నీ వ్యక్తిగత జీవితంలో గమనించుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుసా? నీ జీవితాన్ని దేవుడు నీ చేతికి అప్పగించాడు, అయితే ఆయన మార్గంలో నడవమని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో జరిగే భయంకరమైనటువంటి పొరపాటు ఏం తెలుసా? దేవుడిచ్చిన జీవితాన్ని, దేవునితో ఒక అద్భుతమైన జీవితం జీవించకుండా దేవుని పక్కన పెట్టి తమకిష్టమైన జీవితం జీవిస్తూ అల్పకాల సుఖభోగాలకు బానిసలుగా మార్చబడి, రెండో మాట చెప్పంటారా, దేవుడికి తమ జీవితంలో సమయం ఇవ్వక, అది ప్రార్థనకు కావచ్చు, మందిరానికి కావచ్చు, వాక్యం ధ్యానించేదానికి కావచ్చు, దేవుడి పరిచర్య చేసేదానికి కూడా కావచ్చు, అది ఎప్పుడైతే సమయం ఇవ్వక తనకిష్టమైన రీతిలో వెళ్తూ ఉంటారో ఆ వ్యక్తి జీవితంలో జరిగే మొట్టమొదటి పని ఏంటంటే అజ్ఞానముతో నింపబడతాడండి. రెండవ పని ఏం చెప్పమంటావా? లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాడండి. మూడవ మాట చెప్పమంటారా? ఈ లోకములో ఎంజాయ్కి అలవాటు పడడం మొదలుపెట్టినప్పుడు ఏ కార్యమైనా చేయడం మొదలు పెడతారు. అక్కడి నుంచి సాతాను తన జీవితంలోనికి ప్రవేశించి రకరకాల భయంకరమైన విపత్తులనికి అతన్ని నడిపించి అతని ద్వారా ఏ కార్యాలు జరిపించాలనో అన్ని కార్యాలు జరిపించేస్తుందండి. అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అన్ని సంపాదించుకున్న అతను చేసిన క్రియల ఫలము అతని మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేక ఈ డబ్బు, ఈ సుఖము, ఈ సంతోషము ఇవన్నీ కూడా నన్ను బాధ పెడుతున్నాయా కానీ సంతోషాన్ని ఇవ్వలేదని ఉక్కిరి బిక్కిరి కావడం మొదలు పెడతాడు. వాటి యందు అసహ్యం పుడుతుంది. మూడో మాట చెప్పమంటారా? తన మీదనే తనకి అసహ్యం పుడుతుందండి. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఒక మంచి జీవితం జీవించకుండా ఉన్నట్లయితే, ఒక మంచి జీవితం కావాలి అని నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరివ్వరు. ఒక మంచి జీవితం కావాలి అంటే అది దేవుడు మాత్రమే. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆయన మార్గంలో నడిచినట్లయితే నువ్వు లోకాన్ని జయించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి నీ జీవితము జయ జీవితంగా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్న మాట వినండి. నువ్వు లోకములో ఎన్నో భయంకరమైన విపత్తులు ఉన్నాయి. ఆ భయంకరమైన మార్గాలు ఉన్నాయి. ఒక మాటగా చెప్పాలంటే వ్యభిచార మార్గం, దొంగ మార్గం, అబద్ధపు మార్గం, మోసకరమైన మార్గం, లంచగుండికరమైన మార్గం, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన మార్గాలు ఉన్నాయి. ఈ భయంకరమైన మార్గాలకి వెళ్ళి అనేకులు తమను తామే పొడుచుకుంటూ బాధ అనుభవిస్తున్నారండి. అందుకే వాటి వైపు చూడకుండా నువ్వు యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి ఆయన మార్గాలకు వెళ్ళుటకు వెనుదిరగకుండా నువ్వు అడుగులు వేసి ముందుకు సాగడం మొదలుపెట్టినట్లయితే ఏ దేవత లేదు, ఏ దేవుడు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నేనే దేవుడిని సెలవిచ్చాడు, లోకాన్ని జయించింది నేనే అన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టింది నేనే అన్నాడు. నిజముగా ప్రియమిత్రులారా, నన్ను వెంబడించువారు నిత్య పరలోకానికి వారసులు అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయన వెంబడించడం మొదలు పెడతావో ఈ లోకంలో నీ జీవితం అద్భుతమైన రీతిగా ఉంటుందండి. ఒకవేళ చిన్న పొరపాటు నీ జీవితంలో ఏదైనా ఆటుపోటు జరిగినా కూడా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి, అదే క్రీస్తు యొక్క శక్తి, ఆ క్రీస్తు యొక్క మాట, ఆ క్రీస్తు యొక్క అభిషేకము నిన్ను అక్కడే ఏం చేస్తా తెలుసా? పాపక్షమాపణ నిమిత్తం ప్రభు పాదాలు పట్టుకునే వ్యక్తిగా నిన్ను మార్చి, యేసయ్యా నన్ను క్షమించు, నా ద్వారా ఈ తప్పిదం జరిగింది, నా మనస్సాక్షి నాకు ఎంతో బాధగా ఉంది, వేదనగా ఉంది, నా మనస్సాక్షి నిజంగా నాకు నెమ్మది లేకుండా చేస్తుందని దేవుని సన్నిధిలో బ్రతిమిలాడి ప్రార్థించి కన్నీళ్లు కార్చి దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు, ఆ తప్పిదము దేవుడు క్షమించాడు అనేంత వరకు నీకు నెమ్మది ఉండదు. దానికోసం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటావు, విసుగగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తూ ఉంటావు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి నీకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక సమాధానం, ఒక సంతోషం కలిగినప్పుడు తిరిగి నువ్వు మళ్ళీ చక్కగా నడవడం మొదలు పెడతావు. ఇది దేవుని బిడ్డలకు, నిజమైన ఆత్మ సంబంధమైన బిడ్డలకు, నిజముగా క్రీస్తులో సిలువ
వేయబడి క్రొత్త జీవితం జీవిస్తున్న వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ అండి. అందరికి కాదు, నామమాత్రము క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. నిజంగా వాళ్ళు సిలువ వేయబడిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు అనేకులకి సిలువ వేసేటువంటి వ్యక్తులుగా ఉంటారండి. నిజంగా అనేకులకే కాదు, కానీ యేసుక్రీస్తు కూడా మళ్ళీ సిలువ వేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరి మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా దేవుడికి అవమానం తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి మనస్సాక్షి లేదా పరిశుద్ధాత్మ దేవుడు వీరిని సరిచేయుడు ప్రియమిత్రులారా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనకిష్టమైన జీవితం జీవించినప్పుడు అది కొద్ది కాలమే, అల్పకాలమే, అది శాశ్వత కాలంగా మనకు సంతోషాన్ని ఇవ్వదు. రెండో అద్భుతం చెప్పమంటావా? నీవు పుట్టక తలిగే నిన్ను పుట్టించిన దేవుడు నీ గురించి యావత్తు సృష్టిని తయారు చేసిన తర్వాత నీ గురించి దేవుడు ఎంతగానో ఆలోచన చేసి ఆయన మార్గంలో నడవమని చెప్పి ఒక దొంగతో సిలువ వేయబడినప్పుడు ఒక దొంగతో హెచ్చరిక చేసి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా ప్రియమిత్రులారా? దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అని దేవుని వాక్యం చెప్తుందండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమిత్రులారా, దేవునికి భయపడకుండా నువ్వు జీవించే జీవితానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుంది చూద్దాం. దేవుని వాక్యంలో మరొకసారి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు ముందుగానే హెచ్చరిక. ఆ దొంగ ఆ మొదటి దొంగని హెచ్చరిక చేసినట్లుగా ఆ మొదటి దొంగ స్థానంలో ఎంతమంది ప్రపంచంలో ఉన్నారో ఇక్కడ మళ్ళీ ఒక అద్భుతం. కులము లేదు, జాతి లేదు, మతము లేదు. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడి భయము లేకుండా జీవించినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమిత్రులారా, బాధకును శ్రమకును కారణమవునట్లు నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు అని రాయబడింది. మూడో అద్భుతం చెప్తా చూడండి. నీ చెడుతనమే నిన్ను శిక్షించును, నీ ద్రోహమే, నువ్వు చేసిన ద్రోహమే నిన్ను గద్దించునని. ఇక్కడ అద్భుతమైన మాట, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. మొదటి దొంగ దేవుని లెక్క చేయలేదు, దేవునికి భయపడలేదండి. రెండవ దొంగ జీవితంలో ఏం జరిగిందంటే, తనకిష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు తను చేసిన క్రియలకు శిక్ష తన మీదకి వచ్చింది అని తెలుసుకొని ఇక్కడ రాయబడింది కదా, నువ్వు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువైన యెహోవా సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిచ్చున్నాడని రాయబడింది కదా. అతను గుర్తు తెచ్చుకున్నాడండి, అయ్యో నేను ఒక దొంగతనం చేసే వ్యక్తిని ఎంతమందిని బాధ పెట్టానో, ఏ విధంగా బాధింపబడ్డానో దానికి 10వ స్థానంగా నా పాపము లేదా నా విరోధము, నా వ్యతిరేకత నన్ను గద్దిస్తుందని తన హృదయములో నొచ్చుకుంటూ నాలాంటి బ్రతుకు ఎవరు బతకకండి, ఎందుకంటే నేను నాకు ఇష్టమైన జీవితం జీవించాను, దేవునికి భయపడకుండా. చివరికి నా జీవితం మీద ఒక భయంకరమైన ముద్రపడింది, దొంగ అని ముద్రపడింది. చివరికి ఆ దొంగతనముతో చేసిన క్రియల ప్రతిఫలంగా నా మీదకి అన్నీ కూడా వచ్చాయి. మళ్ళీ ఈ మాటను ఒకసారి చదువుతాను, మీ హృదయములోకి జాగ్రత్తగా తీసుకోండి. మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మళ్ళీ మనం మనుషులుగా పుట్టం, ఒక్క జన్మే, మళ్ళీ తీర్పు ఉంటుంది. ఆ తర్వాత మన బ్రతుకులో, మన జీవితంలో దేవునికి భయపడకపోతే పొందుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మూడో మాట చెప్పమంటావా? దేవునికి భయపడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం నిత్య నరకానికి వెళ్తాం, కానీ పరలోకానికి వెళ్ళము. అక్కడ పరలోకంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు పరిశుద్ధతగా మార్చబడు. ఈ భూమి మీద దేవుడి భయము ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, నువ్వు దేవునికి భయపడితేనే పరిశుద్ధుడిగా బ్రతుకు దినములల్లా ఒక మంచి జీవితం జీవించగలుగుతావు. దేవునికి భయపడకపోతే నీ జీవితకాలం అంతా కూడా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేవు. అది దేవునికి తెలుసా? దేవుని యందు భయము భక్తి రెండు ఉంటే దేవుడు నన్ను చూస్తాడని నీ జీవితకాలం అంతా దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటావు, దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటావు, దేవుడి అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా ఉంటావు. దేవుడి ఆజ్ఞలు పాటించాలనే తృష్ణ నీలో ఉంటుంది. దేవుడి ఆజ్ఞలు పాటిస్తావు కాబట్టి నువ్వు పవిత్రుడివి, పరిశుద్ధుడివి. అంతేకాదు కానీ నీతిమంతుడివి. అంతేకాదు కానీ నిన్ను నీవు అపవిత్రపరుచుకోవు. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట అండి, మామూలు మాట కాదు. నిన్ను
అపవిత్రపరచుకోకుండా ఉండాలి అన్నా నీ తరములో నీ అయములో దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నప్పుడే నీ జీవితము కట్టబడుతుందని. నువ్వే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి నేను ఇలాగా బ్రతికానని చెప్పగలిగిన దమ్మున్నట్లయితే గ్రేట్ అండి. ఏ ఒక్కటి దాచుకోకుండా అదే నువ్వు ఆ దొమ్మధైర్యంతో చెప్పగలగాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుని అడుగు జాడల్లో నువ్వు అడుగులు వేసి భయభక్తులతో నడిచినప్పుడు నువ్వు చెడిపోవు. కాబట్టి నిజముగా నేను ఇలాంటి బ్రతికానని ప్రపంచానికి చెప్పగలుగుతావు, నీ ఫ్రెండ్స్కి చెప్పగలుగుతావు, నీ ఉద్యోగం చేసే చోట చెప్పగలుగుతావు, నీ పిల్లల్ని పిలిచి వాళ్ళ మొక్క మీద ఏలు పెట్టి మరీ చెప్పగలుగుతావు నేను ఇలాంటి బ్రతికాను, నువ్వు కూడా ఇలాంటి బ్రతుకు అని చెప్పగలుగుతావు. ఎప్పుడు తెలుసా? నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టక వాటిని పాటిస్తూ వాటిని అనుభవిస్తూ ఆయన అడుగు జాడల్లో అడుగులేస్తూ శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన వచ్చినా కూడా దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడని, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని గుర్తెరిగి అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఆయనతో నడిచినప్పుడు మొట్టమొదటిగా నిన్ను నువ్వు చెడగొట్టుకోవు, చెరుపుకోవు, చెడిపోవు, నాశనం కావు, అపవిత్రపరచబడవు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఎన్ని పరీక్షలు నీ జీవితంలో వచ్చినా అన్ని పరీక్షల్లో నువ్వు గెలిచే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నీవు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి నీ అద్భుతమైన జీవితాన్ని కొనసాగించే నిజమైన దేవుని బిడ్డవని ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇటు జీవితం కోరుకోవడం దేవుడి చిత్తం అండి. ఇటు జీవితం కొరకు మనము ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, దేవుని మార్గాల్లో అడుగులేసినప్పుడు మన జీవితము అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంది దేవుని నమ్ముకున్నట్లుగా ఉంటారు కానీ లోపల ఒరిజినాలిటీ ఉండదండి. నీకు తెలుసా, దేవుడు ప్రతి ఒక్కరిని జల్లేస్తాడు. బిడ్డలారా, జల్లేస్తాడండి. ఆ జల్లేసినప్పుడు మనుషుల దగ్గర మాయ మాటలు చెప్పొచ్చేమో కానీ దేవుని దగ్గర చెప్పలేం. ఆ జల్లేసినప్పుడు ఎక్కడ మనం ఓడిపోయి కింద పడిపోతామో కూడా తెలియదండి. ఒరిజినాలిటీతో కూడిన వాళ్ళే క్రీస్తు కొరకు సాక్షులే ఉంటారు. డమ్మి వాళ్ళంతా ఎగిరిపోతూ ఉంటారు. ఇక్కడ జరిగే మరొక భయంకరమైన బాధాకరం ఏంటంటే ఇతటోళ్ళ ద్వారా యేసుక్రీస్తు నామానికి అవమానము. ఇతడి ద్వారా అనేకులు యేసుక్రీస్తు నమ్మాలనుకుంటే నమ్మరు. ఎందుకంటే వీళ్ళు నమ్మి కూడా తప్పిదప్పు మార్గంలో అడుగులేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటారండి. ఇవన్నీ కూడా భయంకరమైన విపత్తులు. ఒక వ్యక్తి జీవితంలో ఇవన్నీ జరిగి తీరాల్సిందే. అందుకే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వు అడుగులేస్తూ నీ ప్రయాణాన్ని సాగించినట్లయితే ప్రియమిత్రులారా, దేవుడి కృప నీతో ఈ నిరంతరము ఎప్పటికి కూడా ఉంటుంది. ఒకవేళ దేవుని ఎడల భయభక్తులు లేకుండా నీకిష్టమైన జీవితం జీవిస్తూ ఎంజాయ్, మళ్ళీ భూమి మీద పుడతానో లేదో తెలియదుగా, రెండోది తీర్పు ఉంటుందో లేదో తెలియదుగా, యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు. ఈరోజు నా అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా నాకు ఇష్టమైన జీవితం జీవిస్తాను అని ఆయనకు భయపడకుండా నీకిష్టమైన జీవితం జీవించడం మొదలు పెడితే నీ జీవితంలో జరిగే కార్యమే ఈ రెండవ దొంగ హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి ఈ మాట, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటియు బాధకును శ్రమకును కారణము నువ్వు తెలుసుకుని గ్రహించున్నట్లు. చూడండి, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటే బాధకును శ్రమకును కారణమున్నట్లు నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమే నిన్ను శిక్షించును. ఇక్కడ అండర్లైన్ చేసుకోమన్నాను కదా, డిసైడింగ్ చేసుకుని అండర్లైన్ చేసుకుని అక్కడ నీ పేరు పెట్టుకోండి. నా పేరు ఉంటుంది నా డైరీలో, గాడ్సన్. ఇలాగ బ్రతకూడదు, ఇలాగ బ్రతకాలని నా డైరీలో నేను రాసుకుంటా. చచ్చిపోయినా పర్వాలే, బ్రతికినా పర్వాలే, బ్రతికినంతకాలం నమ్మకంగా బ్రతకాలనేది తృష్ణ. మనుషులు ఒకవైపు చూస్తారు కానీ దేవుడు అన్ని వైపులా చూస్తాడని నమ్మకం నా నమ్మకం. మనుషుల చేత ఏలన చేయబడినా, దూషించబడినా, విడిచిపెట్టిపోయినా, వాళ్ళు రకరకాలుగా అనుకున్నా పర్వాలేదు కానీ నా నుంచి ఎవరికైనా కూడా మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. చెడు చేసేవాడు దేవుని సంబంధి కాదు, వాడు సాతాను సంబంధి అని నేను గుర్తెరిగానండి. ఒకప్పుడు దేవుని ఎరగక తల్లికి నా జీవితం వేరు. దేవుని తెలుసుకున్న తర్వాత ఒక క్యాండిల్ ఎలా కాలిపోతూ అనేకులకు వెలుగునిస్తుందో నా వ్యక్తిగత జీవితంలో ప్రభు కొరకు ఏది ఏమైనా కూడా నేను దేవుని కొరకు ఒక మంచి జీవితం జీవించాలని డిసైడ్ అయిపోయి బ్రతుకుతున్నా. ఆమెన్, హల్లెలూయా. దీనికి సాక్షి ఎవరు తెలుసా? ఆ దేవాది దేవుడే. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మంచి జీవితం నువ్వు జీవించడం మొదలు పెట్టినట్లయితే దేవుడు దాన్ని బయటికి తీసుకొచ్చి నీ ద్వారా ఎంతో మందిని ఆదరించగలడో, ప్రేమించగలడో, బలపరచగలడో, స్థిరపరచగలడో, నీ ద్వారా ఎంతో మందికి ఎన్నో మేలు చేయగలడండి. చేసిన మేలు ప్రతి దానికి కూడా మనుషులు లెక్క చేయకపోవచ్చు,
మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు మనుషులే, కానీ దేవుడు దేవుడండి. మనుషుల్ని చూసి మనం మంచి అనుకుంటే కష్టం, కానీ దేవుని వాక్యాన్ని బట్టి వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. అప్పుడే దేవుని బలమైన కార్యాలు మనుషుల దగ్గర నుంచి కాదు, కానీ ఆ దేవుడి దగ్గర నుంచే నువ్వు 100కి 100% పొందుకుంటావు. ఎందుకంటే వాక్యం నీలో ఉంది కాబట్టి, దేవుడి భయం నీలో ఉంది కాబట్టి, దేవుడికి ఇష్టమైన జీవితం నీలో ఉంది కాబట్టి తప్పక నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటావు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి. ప్రియమైన బిడ్డలారా, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించును, ప్రభువును సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతుందనే ఆ రెండో విధంగా ఒక హెచ్చరికతో కూడిన గద్దింపు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి ఇస్తున్నాడండి. నువ్వు దేవునికి భయపడవా? ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ప్రియమైన నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడడం మొదలు పెడతావో నీ జీవితము ఒక అద్భుతమైన మంచి జీవితంగా మార్చబడుతుంది. రెండవది, నువ్వు దేవునికి భయపడడం మొదలుపెట్టినట్లయితే ధైర్యంగా దేవునితో కూడా నడిచి నీ తరములో నిందారహితుడిగా ఉంటావు. అదే దేవునికి భయపడకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు ఆ రెండవ దొంగ ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఏం హెచ్చరిక చేస్తున్నాడు తెలుసా? నీకు నా ఎడల భయభక్తు లేకున్నటయు బాధకును శ్రమకును కారణమగును నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ఇవి రెండు ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. నువ్వు చేసిన ద్రోహము, నువ్వు చేసిన పాపము. ఇక్కడ రాయబడింది కదా, ఏమని రాయబడింది? నీవు చేసిన చెడుతనము, నువ్వు చేసిన ద్రోహం. ఎవరెవరికి ద్రోహం చేశావో, ఎవరిని చెడుతనము చేశావు అంటే నువ్వు చెడిపోయి ఎంతమందిని చెడగొట్టావో కడప భాషలో అర్థమయ్యేదానికి. వీటి విషయంలో వాళ్ళ నీ మీద కక్ష తీర్చుకోకపోకుండా ఉండొచ్చు, కానీ ఒకడున్నాడు తెలుసా? ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ప్రతి వ్యక్తి యొక్క కార్యములను న్యాయమైన త్రాసులో వేసి తూస్తాడు. ఈ సత్యం తెలియక చాలామంది తమకిష్టమైన జీవితాలు జీవించి కొద్ది కాలంలో జీవించి బోలపడిపోతూ ఉంటారండి. సమస్తాన్ని విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. వారు చేయగలిగిన నష్టానికి ప్రతిఫలంగా వారి కుటుంబం మీద కూడా ఆ శాపాన్ని తీసుకొచ్చి పెడుతుంటారు. జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, వివేకం కలిగిన వారు మీరు చేసిన ప్రతిక్రియకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని గ్రహించి ఆ కలువరి శిలువలో రెండవ దొంగ ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడని తెలుసుకొని మనుషుల చేత తప్పించుకున్నా కూడా దేవుని చేత తప్పించబడవని బుద్ధి తెచ్చుకొని నిజముగా ఈ దినము నుంచైనా కూడా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితము ప్రియదేవుని బిడ్డలారా నిజముగా ధైర్యంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. నిన్ను బట్టి అనేకులు నిజంగా ప్రభు వైపు త్రిప్పబడతారండి. నీ భక్తిని చూసి అనేకులు నిజంగా మార్చబడతారు. నీ భక్తికి ప్రతిఫలంగా దేవుడు నీ ప్రతి మొరకు కూడా జవాబిస్తారండి. దేవుడు వాక్యం చెప్తుంది 128వ కీర్తన, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృపను, నిజంగా ఆయన ఉన్నతమైన ప్రణాళిక 128వ కీర్తన 1 నుంచి చివరి వచనాల వరకు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లే దేవుడు వారిని ఎంతగా దీవించాలనుకున్నాడో అన్ని దీవెనలు అక్కడ దాచిపెట్టాడండి. ఈ రోజు నుంచైనా కూడా నువ్వు భయభక్తులతో దేవునితో భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించడం ప్రారంభించినట్లయితే నీ జీవితంలో నిజంగా నీకు విరోధంగా రూపొందింపబడిన సాతాను సైన్యము ఓడిపోతుంది. దేవుడి కృపతో నింపబడిన వ్యక్తిగా ఒక నిజంగా నోవాహులాగా దేవునితో నడిచిన వ్యక్తిగా ఉంటావు. నీ జీవితం ఒక ధన్యకరమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకెట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రెండవ దొంగ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఒక శుభ సందేశాన్ని అప్పగించావు నాయన. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమని నువ్వు మాట్లాడావు. జీవించకపోతే క్రియల ఫలము తప్పదని నువ్వు కూడా హెచ్చరిక చేసావు తండ్రి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ దేవునికి భయపడినట్లుగా, నీ యందు భయభక్తులు కలిగి నీతో నడిచినట్లుగా వారి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. నీ కృపను చాపండి నాయన. ప్రతి బిడ్డ ప్రభా వారి హృదయ వాంఛలు యావత్తు ఎరిగిన దేవుడు, క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరుడు చొప్పున ప్రతి బిడ్డ
బిడ్డను దీవెనలతో నింపండి, మేళ్లతో నింపండి, ఆశీర్వాదాలు నింపండి నాయన. నీ వైపు తిప్పబడ్డ ప్రతి బిడ్డ మీదకి నాయన నీ యొక్క బలమైన మేళ్లతో నింపి గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిపించుమని తండ్రి నీకే సమస్తమైన మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.